అక్కడ సార్ స్పాట్ కనపడుతుంది కదా, స్పాట్ గట్టగానే అంతా కనపడుతుంది. నమస్తే, నా పేరు కొలికిపూడి శ్రీనివాసరావు. ఇది ఇప్పుడు ఎందుకు తవ్వుతున్నారు? ఏది గెజెట్ నోటిఫికేషన్ చూపిస్తారా? మీ దగ్గర ఉన్నాను కదా, ఆగండి. గెజెట్ నోటిఫికేషన్ అయితే మరి ఇన్ని సంవత్సరాలు ఎందుకు తెలియదు? ఎప్పుడు తీశారు? ఎవరు మరి ఎప్పుడు తీశారు? మీరు ఇంతకుముందు తీసుకొని మీరు పూర్తి చేయాలంట. రోడ్డుకి అటువైపు తీశారంటండి. అంటే ఇప్పుడు ఏంటి కాదు, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ పనిచేస్తే లేదా బీజేపీ కోసం పనిచేస్తే మీకు ఇష్టం వచ్చినట్టు తీసుకొచ్చి దారి తొలగేస్తారా? ఇప్పుడు గంట సేపట్లో ఇది పూడ్చాలి. మీరు పూడుస్తారా? ఏం చేయమంటారు నన్ను? మీరు గంట సేపట్లో ఇది పూడ్చాలి అంటే బెదిరిద్దాం అనుకుంటున్నారా? మరేంటి, మీరు డ్యూటీ చేయండి, రాజకీయాలు చేయొద్దు. లేదు రాజకీయాలు చేస్తామంటే వైసీపీ కండ వేసుకోండి. మీరు డిపార్ట్మెంట్లో ఉద్యోగం చేయాలంటే న్యాయంగా పనిచేయండి, చట్టం ప్రకారం పనిచేయండి. లేదు వైసీపీ కోసం పనిచేస్తామంటే మీరు ఎక్కడుంటారో చెప్పండి, నేను వచ్చి కండవా వేస్తా. వీళ్ళిద్దరికి 2 వైసీపీ కండవాలు చేశారండి. వీళ్ళిద్దరికి ఇప్పుడు 2 వైసీపీ కండవాలు వేస్తున్నామండి. మరి ఇప్పుడు పూర్తి చేస్తారా లేదా? ఒక్క నిమిషం. నేను ఇక్కడే కూర్చున్నాను, మాట్లాడు. బాబు వైసీపీ కండవాళ్ళు ఎక్కించండి. మీరు వేసుకోవద్దు, నేను వేస్తాను. మీరు వేసుకోవద్దు, నేను వేస్తాను. ఫోన్లో ఏంటి సార్ చెప్తుందంటే, మా చుట్టం ఒక ఆయన వైసీపీ బాగా ఇదన్న ఆయన చెప్పాడు, ఈయన చేస్తున్నారని అంతే అండి. మీరు ఆయనతో ఎందుకు మాట్లాడుకోరని అడుగుతారు సార్ వీళ్ళు. ఇప్పుడు నా ఫోన్ కూడా ఆయనతో మాట్లాడుకోండి, మిమ్మల్ని మాట్లాడుకోమని సార్. మీరు రండి, మిమ్మల్ని ఎందుకు చేస్తాం సార్? అంతేగాని వైసీపీ కాదు. మరి ఆయన ఎందుకు చెప్తే వైసీపీ నాయకుల దగ్గరికి మీరు ఎవరితో మాట్లాడమని ఫోన్లో ఎవరితో మాట్లాడమన్నా? ఇప్పుడు వర్మ గారు కాదు, వర్మ గారు కూడా చెప్పారు సార్, వర్మ గారు కూడా చెప్పారండి. మీరు అవి వెళ్ళి మీ చుట్టాల ఆయనతో మాట్లాడుకోండి. ఆయన అంటే నన్ను అంటారేంటి? మరి నేను అన్నాను మీకు మీరంటే ఏమన్నా మీ దగ్గర కాగితం ఏదని ఇదిగా మిమ్మల్ని ఎక్కడ ఇస్తాడు కదా సార్? మిమ్మల్ని ఏమైనా అడిగారంటే కాగితం తప్ప కాగితం ఎక్కడ? నేను మీకు గంట టైం ఇస్తున్నా, అది పూడుస్తారా? మీకు వైసీపీ కండవ కట్టమంటారా? సార్ ఎక్కడ ఉంటారు? పోనీ ఆయనకు కూడా వైసీపీ కండవ వేస్తారు. చిన్న ఉద్యోగస్తులు అయితే ఉద్యోగం చేయండి అన్న, రాజకీయాలు చేయకూడదు. రాజకీయం అంటే మాకు పడదు సార్. చిన్న ఉద్యోగస్తులు అయితే ఏ ఉద్యోగస్తులైనా ఉద్యోగం చేస్తే గౌరవిస్తా, రాజకీయాలు చేస్తే తాపేస్తా. ఒక్క నిమిషం, ఉద్యోగస్తులు కదా, రోజు మిమ్మల్ని ఎవరైనా వచ్చి మా వాళ్ళు అన్నారా? ఈ రోజు అన్యాయం చేస్తారా?
ఆయనతో మాట్లాడమంటారు. ఈ రోజు వర్మ గారు కూడా ఫోన్ చేసి మీకు మ్యాటర్ అంతా తెలుసండి ఆయనతో మాట్లాడండి అంటారు. ఇదిగోండి దీంట్లో పెట్టారు, మీరంతా మాట్లాడారు ఆయనతో మాట్లాడారు. ఎందుకంటే ఆ ఫోన్లో మాట్లాడుతున్నాడు, ఆయనతో మాట్లాడమన్నారు. ఇది నా పద్ధతి. ఎవరితో మాట్లాడాలని సార్ కాంటూరు సంతకంలో 16 ఎకరాలు కలిసి ఉందండి బ్యాక్ సైడ్. కానీ మా దానికి 45 సంవత్సరాల క్రితం అనుకున్నాం. 81 అండి, 80 సార్ కొనుక్కున్నాం. అప్పటి నుంచి అవి ఎడదీయటం లేదు సార్. మీకు ఎందుకంటే అది ఇబ్బంది. ఆయన దయాభివృద్ధి ఆయన అటుపక్క 45 సంవత్సరాలు కొనుక్కున్నాం. వాళ్ళు అంతకుముందు